జనవరి ఫస్ట్న మీ చర్చిలో కేక్ వస్తారని అన్నావు కదా. జనవరి 1కే కాదన్నా, మా చర్చిలో చాలా మంది పుట్టినరోజు కూడా కేక్ వస్తారు. మా పాస్టర్ గారు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు, కేక్ వస్తారు. చర్చిలో కేక్ కోయచ్చా? సమాజంగా కూడుకుని పాడమని, ఆరాధించమని, వాక్యం బోధించమని, వినమని, ప్రార్థించమని, రొట్టె విరచమని బైబిల్లో ఉంది. కేక్ కోయమని ఉందా? ఈ కేకులు, క్యాండిల్స్, అల్లరి, నవ్వులు, వీటితో దేవుని సంఘానికి సంబంధం ఏంటి? దాంట్లో అంత తప్పే ఉంది. తప్పొప్పుల గురించి నేను మాట్లాడడం లేదు. అసలు దేవుని సంఘానికి కేక్ కటింగ్కి సంబంధం ఏంటని అడుగుతున్నాను. అంటే ఏదో సరదా కోసం. సరదానా? దేవుని సంఘంలో సరదాలా? సంఘం అంటే ఏంటో తెలుసా నీకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి లోకం నుంచి కొనుక్కున్నదే సంఘం. లోకం నుండి ప్రత్యేకించబడిన తర్వాత కూడా లోకస్తుల సరదాలేంటి? నిజమే కదా. అవును, మీ పాస్టర్ గారితో సహా మీ చర్చిలో చాలా మంది పుట్టినరోజులు జరుపుకుంటారు అన్నావు కదా. అసలు క్రైస్తవుడు పుట్టినరోజు జరుపుకోవచ్చా? పుట్టినరోజు అనేది కామన్ మ్యాటర్ కదన్నా. ఆహా, క్రైస్తవులు పుట్టినరోజు జరుపుకోమని బైబిల్ చెప్తుందా? ఆదాము నుండి అపోస్తలుడైన యోహాను వరకు దేవుని మన భక్తులు ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్నారా? లేదన్నా. పుట్టినరోజు వేడుకలు ఎవరు జరుపుకునేది నీకు తెలుసా? అసలు కేక్ కటింగ్ హిస్టరీ ఏంటో తెలుసా నీకు? ఆదికాండం 40:20 ప్రకారం పుట్టినరోజు వేడుకలు ఐగుప్తుల ఆచారం. మత్తయి సువార్త 14:6 ప్రకారం పుట్టినరోజు వేడుకలు కనాను ప్రాంతీయుల ఆచారం. ఒకసారి లేవ్యకాండం 18:3 తీసేదు. మీరు నివసించుచున్న ఐగుప్తు దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాని దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. ఇప్పుడు ఒకసారి ఎఫెసీ పత్రిక 4:17 కూడా తీసేదు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్ని సాంప్రదాయమైన పుట్టినరోజు వేడుకలు క్రైస్తవులకు నిషేధం. ఎందుకంటే అన్యులు ఒక సంవత్సరం పాటు జీవించడానికి కారణం తమ గొప్పతనమే అనుకుని కొత్త బట్టలు ధరించి అందరూ విష్ చేస్తుంటే థ్యాంక్స్ చెప్తూ పార్కులకి, సినిమాలకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. కానీ మనం జీవించడానికి కారణం మన దేవుడు. సంవత్సరం అంతా కాచినందుకు ఆ రోజంతా ప్రార్థనలతోనూ ప్రభు కార్యాలతోనూ గడపాలి. కానీ కేకులు, కొత్త బట్టలు, విందులు, విహారయాత్రలు చేయకూడదు. పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఒక అన్ని సాంప్రదాయం. బైబిల్ చెప్పని దాన్ని, నిషేధించిన దాన్ని చేయడం పాపం కాదా? బోళ్ళంత సమయాన్ని, ధనాన్ని వృధా చేయడం అజ్ఞానం కాదా? క్రీస్తు పూర్వం నుంచి విగ్రహారాధికులైన రోమీలు తమ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి కేకులు కోసేవారు. ఆ తర్వాత కాలంలో గ్రీకు వారు తమ దేవత అయిన ఆర్తెమిదేవి పుట్టినరోజుకి కేకుల మీద కొవ్వొత్తులు వెలిగించి ఉత్సవాన్ని ఆర్భాటంగా జరిపేవారు. 19వ శతాబ్దం వచ్చేసరికి క్రైస్తవులు కూడా ఈ విగ్రహ సంబంధమైన ఆచారాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అలవాటుగా మారిపోయింది. అన్ని జనుల కంటే క్రైస్తవులే ఈ అన్ని ఆచారాన్ని ఎక్కువగా కొనసాగించడం సిగ్గుచేటు. నేనెప్పుడు ఇదంతా ఆలోచించలేదన్నా. ఎంతకాలం మేము తప్పు చేసామన్నా. ఫిబ్రవరిలో పర్ణశాల పండుగ. క్రైస్తవులు